హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో ఏంటో కూడా తెలిసిపోయి ఉంటుంది. సో ఆవకాయ చేసేసుకుందామా? ఎంతమందికి ఆవకాయ ఈజ్ ఎమోషన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోకి వచ్చేస్తే ఫస్ట్లీ మ్యాంగోస్ అప్పుడే ఫ్రెష్గా దిగాయి. నేను నైటే క్లీన్ చేసేసుకున్నాను బికాస్ ఎర్లీ మార్నింగ్ కటింగ్ అన్నీ అయిపోతే తొందరగా ఆవకాయ పెట్టేసుకోవచ్చు అని. సో నైట్ క్లీన్ చేసుకొని డ్రై చేసేసుకొని వదిలేసాను ఫ్యాన్ దగ్గర. సో నెక్స్ట్ డే మార్నింగ్ కట్ చేసేసుకొని తెచ్చేసారు మా హస్బెండ్. ఆవకాయ పెట్టాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలి బికాస్ వాటి క్లీనింగ్ ప్రాసెస్సే ఎక్కువ టైమింగ్ ఉంటుంది. నేను ఈ 20 పీసెస్ అనుకుంటాను నా మ్యాంగోస్. వీటికి నేను 2 hours తీసుకున్నాను ఆల్మోస్ట్ ఓన్లీ మ్యాంగోస్ క్లీనింగ్కి. అండ్ అగైన్ ఒక 1 hour పట్టింది వెల్లుల్లి వలవడానికి. అండ్ ఇష్టంతో చేసుకుంటున్నాం కదా, సో టైం అనేది పక్కన పెట్టేద్దాం. తర్వాత ఒక్కదాన్నే చేసుకున్నాను ఈసారి ఆవకాయ మాత్రం. ఎవ్రీ టైం ఆవకాయ పెట్టినప్పుడు నాతో పాటు మమ్మీ వాళ్ళు కానీ ఉండేవారు, అత్తయ్య వాళ్ళు కానీ ఉండేవారు. ఈసారి ఎవరికి కుదరలేదు టైమ్. అండ్ నాకైతే మ్యాంగోస్ వచ్చేసి మళ్ళీ పండిపోతాయేమో అనే భయంతో సరే ఒక్కదాన్నే అయినా పర్లేదు కట్ చేసేసుకుందాం అని 20 కదా అని స్టార్ట్ చేసేసాను. ఈజీ అంటే ఈజీ. ఫస్ట్ క్లీనింగ్ చేసేసుకొని వెల్లుల్లి చేసుకుంటే చాలు, మనం ఈజీగా ఆవకాయ అయితే పెట్టేసుకోవచ్చు. నేను చూపించినట్టు ఫస్ట్ 3 bowls తీసుకోండి. ఏ బౌల్ అయినా పర్లేదు, మీరు ఒక 3 మ్యాంగోస్తో లేకపోతే 5 మ్యాంగోస్తో పెట్టుకున్నా పర్లేదు. ఎంత ఈజీ అంటే మనం తీసుకున్న మెజర్మెంట్ బట్టి సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ నేను తీసుకున్న బౌల్తో 4 cups వేసుకుంటున్నా. 4 cups బౌల్స్కి ఫస్ట్ ఆయిల్లో డిప్ చేసుకొని మ్యాంగోస్ వేసుకుంటే ముక్క అనేది మెత్తగా అవ్వకుండా గట్టిగానే ఉంటుంది. అంటే ఎన్ని ఇయర్స్ అయినా ఆల్మోస్ట్ మన ఇంట్లో పెట్టుకుంటున్నామంటే ఆల్మోస్ట్ ఒక 2 months 3 monthsకి అయిపోతుందిలేండి. అప్పటికైనా గట్టిగా ఉండాలి కదా మెత్తపడకుండా ఉండడానికి. ఆయిల్లో డిప్ చేసుకొని కలుపుకుంటే మనకి ముక్క అనేది మెత్తబడదు. సో నేను 4 cups ఆఫ్ మ్యాంగోస్కి 1 cup ఆఫ్ కారం తీసుకున్నాను. సో మీరు ఏ కప్ తీసుకున్నా, చిన్న కప్తో తీసుకున్నా పెద్ద కప్తో తీసుకున్నా ఒకటే మెజర్మెంట్. 4:1 లాగా 4 cups ఆఫ్ మ్యాంగోస్కి 1 cup ఆఫ్ కారం అన్నట్టు. సో మధ్యలో కలుపుతున్నప్పుడు ఆయిల్ వేసుకుంటూ ఉంటే నీట్గా అండ్ ముక్కకి బాగా కారం పడుతుంది. అప్పుడు మనం ప్లాస్టిక్ దాంట్లో కానీ లేకపోతే సెరామిక్ దాంట్లో కానీ పచ్చడి జాడీలో కానీ వేసుకుంటే ముక్కకి కారం తగిలి మనం తింటున్నప్పుడు ముక్క కూడా స్పైసీగా తయారవుతుంది. సో 1 cup ఆఫ్ కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆవు పిండి మాత్రం 3/4 వేసుకోవాలి. ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తో 3/4 వచ్చే వరకు ఆవు పిండి తీసుకొని వేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా సేమ్ రేషియో. ఒక్కొక్కళ్ళు కల్లుప్పు వాడతారు. కల్లుప్పు వాడిన వాళ్ళకి మార్నింగ్ అది ఎండలో పెట్టేసిన తర్వాత డ్రై చేసి ఆ తర్వాత మిక్సీ వేస్తే 1/2 cup వేసుకోవాలి. బికాస్ కల్లుప్పు సాల్ట్ అనేది చాలా సాల్టీగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ సాల్ట్. సో నేను నార్మల్ సాల్ట్ తీసుకున్నాను కాబట్టి 3/4 cup వేసుకున్నాను. సో మధ్యలో ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఈజీగా కలిసిపోతూ ఉంటుంది. నాకైతే ఆల్మోస్ట్ 1.5 liters పడింది బికాస్ నా ఈ 20 మ్యాంగోస్ కదా, మొత్తం మీద అయితే 3 liters ఆయిల్ పడింది. సో లాస్ట్లో వెల్లుల్లి మాత్రం మర్చిపోవద్దు. నేను ఎక్కువగా ఆవకాయలో తినేది వెల్లుల్లి మాత్రమే. సో మంచిగా అంతా కంప్లీట్ చేసేసుకొని నేనైతే పెద్ద ప్లాస్టిక్ బాక్స్లలో వేసేసుకున్నాను. ఫస్ట్లీ దీంట్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అయితే స్టీల్ బాక్సెస్లో కానీ ఇంకేమేమి బాక్సెస్లో మాత్రం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఆవకాయ మనం ప్లాస్టిక్ దాంట్లో లేకపోతే సెరామిక్ అదే ఆవకాయ జాడీలు ఉంటాయి కదా, సో వాటిలోనే పెట్టుకోవాలి. బికాజ్ ఉప్పు వేస్తాం కదా, ఆ ఉప్పు అనేది స్టీల్ కానీ ఐరన్ కానీ అవి తినేస్తూ ఉంటాయి. సో ఆవకాయ కూడా పాడైపోతుంది. మెయిన్ థింగ్ అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆవకాయ ఎందులో వేసుకుంటున్నాము అని కూడా. సో నేనైతే ప్లాస్టిక్ కంటైనర్స్లో వేసేసుకున్నాను. నేను ఆవకాయ పెట్టిన రోజు మాత్రం దీనికోసం వెయిట్ చేస్తాను. బికాస్ ఆవకాయ ఎంత టేస్టీగా ఉన్నా నాకు అనవసరం, నేను మాత్రం ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వను. ఆ రోజు వేడి వేడి అన్నం, నెయ్యి,
వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే ఇంకా ఏ వేటి చికెన్ మటన్ కూడా పనికిరాదు అని అనిపిస్తుంది నాకు. ఈ ఆవకాయ ఉంటే డైలీ తినేయచ్చు, బట్ తినకూడదు, వేడి చేసేస్తుంది అంటారు. సో అందుకనే లిమిట్గా తినాలి అని అంటారు. సో నేనైతే కొంచెం వేసుకొని ఫస్ట్ ముద్ద ఆవకాయ అండ్ లాస్ట్ ముద్ద పెరుగన్నంతోనే కంప్లీట్ చేస్తా. నేనైతే లంచ్ అలా కంప్లీట్ చేస్తాను. మరి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఎడ్జెస్ అంతా క్లీన్ చేసేసి 3 days ఒక సైడ్ని పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత చూద్దాం. సో 3 days అయితే అయిపోయినాయి. 3 days అయిపోయిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూస్తే స్మెల్ అయితే సూపర్. అండ్ ఇక్కడ ఒక టిప్ అంటే ఏంటంటే, మనం 3 days తర్వాత ఓపెన్ చేసి చూసిన తర్వాత ఆయిల్ మీద ఏ బబుల్స్ రాకుండా ఉన్నాయంటే మన ఆవకాయ సూపర్ హిట్ అని అనమాట. సో ఇయర్స్ మనం చక్కగా మంచిగా తినచ్చు. ఎప్పుడైనా బబుల్స్ ఫామ్ అయినాయి అంటే దాంట్లో సాల్ట్ కానీ ఇంకేమైనా ఆవు పిండి కానీ లేకపోతే మెంతుపిండి, సో మెంతుపిండి కూడా చూపించడం మర్చిపోయాను నేను. సో అది కూడా వేస్తే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. సో ఇప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో నాకైతే మీరు చూస్తున్నారు కదా, సో తిప్పుతున్నప్పుడే నాకు ఆవకాయ తినేయాలనిపించింది. బట్ కంట్రోల్ చేసుకొని ఒక 2 days అయిన తర్వాత కొత్త ఆవకాయ వేసుకొని అన్నం తిన్నాను. సో మీరు నేను చెప్పిన మెజర్మెంట్స్తో కరెక్ట్గా పెట్టుకుంటే మాత్రం మీరు కూడా సూపర్ హిట్గా ఆవకాయ పెట్టేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతు టాక్స్. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. బాయ్.